కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలోని శివకేశవుల క్షేత్రంలో ఆఖరి కార్తీక సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏలేరు నదీ తీరాన వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి, శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్లకు ఏకకాలంలో పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆఖరి కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని ఉదయం 6 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు, ఆలయ ధర్మకర్త జ్యోతుల నెహ్రూ, మణి దంపతుల చేతుల మీదుగా నిర్వహించారు. అనంతరం వేలాదిగా విచ్చేసిన భక్తులు తమ స్వహస్తాలతో 1,108 బిందెల ఏలేరు నది జలాలతో జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కార్తీక సోమవారం శివకేశవులకు పంచామృతాభిషేకం 1,108 బిందెలతో ఏలేరు జలాల అభిషేకం నిర్వహించామన్నారు. ఏలేరు నది తీరాన వేంచేసి ఉన్న కోటి లింగేశ్వరుడు, ప్రసన్న వెంకటేశ్వర స్వామి కలిసిన ఈ క్షేత్రం శివకేశవుల క్షేత్రంగా విరాజిల్లుతుందని చెప్పారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాపంచామృతాభిషేకం నిర్వహించామన్న ఆయన జగ్గంపేట నియోజకవర్గం ప్రజలందరూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అందరూ కూడా ఓం నమః శివాయ అనేటువంటి చెప్తూ ఉండండి. అందరూ కూడా ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. మరి కావాల్సిన దాంట్లో ఇచ్చారా? అందరూ కింద దీపాలమ్మా, అందరూ కింద దీపాలు. ఒక 5 నిమిషాలు మళ్ళీ తిరిగా నిలబడ్డా సరే స్వామి.